ఒక లంజా కొడుకు లంచా కూడా తాటి కూడా ఉందిరా. బాబాయ్ బీజిఎం గూడం మీద పడబోతున్నారు. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అంటే ఎంత ఖర్చు పెడుతున్నాడు. ఆ మాత్రం కేర్ తీసుకోడరా. అవసరం లేదు మాకు, అంతా యాక్టర్స్ ఇచ్చాడు. ఇండస్ట్రీలో అందరినీ వాడిస్తాడు రా అన్నయ్య. అందరినీ వాడిసాడు, అందరికి ఒక్కొక్క బిట్ ఇచ్చాడు రా ట్రేజర్ లో. నాకు అనిపించింది ఎందుకన్నా అనవసరంగా ఒప్పుకున్నాం అనేసి. ప్రభాసే కావాలని ఈ రోల్ తీసుకున్నాడు అని చెప్పేసి అనేసరికి నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావా అన్న అనిపించింది. ప్రభాస్ చాయిస్ ఉంటది కానీ వీళ్ళ దగ్గర ఉండదు. మంచిదే, మంచి ఫ్యామిలీ దగ్గర చూడదంటావా? శరత్ కుమార్ ఏమంటున్నాడు రా, ఆయన నిజంగానే చెప్పాడు భయపడద్ది టీజర్ చూసని. సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ చెప్పాలి అది స్టార్ట్ చేద్దామని. అయిపోయింది కానీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. రెడీ 1 2 3 స్టార్ట్. సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈ రోజు ఒక లంజా కొడుకు కథ గురించి చూడబోతున్నాం. టీజర్ ఒకటి రిలీజ్ అయింది, బేభత్సంగా ఉంది, ఫుల్ మ్యాడ్ ఉంది. టీజర్ గ్లిమ్స్ అంటే టీజర్ అంటే గ్లిమ్స్ లోనే టీజర్. అంత రాగా రస్టిక్ గా ఎలా చెప్పగలిగారా అన్నదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా ఆకట్టుకున్న విషయం. కానీ టీజర్ అయితే చాలా బాగుందంట. నేనైతే చూడలేదు గైస్, ఇప్పటికి 8 days మాత్రమే చూడలేదు. వీడి వల్ల మేము కూడా చూడలేదు. ఆడు ఎప్పటి నుంచో వీడియోకి వస్తానని చెప్పి ఇప్పుడు ఈ రోజు వచ్చాడు, సండే. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో గైజ్, ఈ రోజు మీకు తెలుసు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అవుతుంది. మేము ఆ టైంలో రికార్డ్ చేస్తున్నాం. వీఆర్ లైక్, మేము అంత త్వరగా వీలైతే అంత త్వరగా మాట్లాడేసి అంత త్వరగా వెళ్ళి మ్యాచ్ చూడాలి. మీ అందరికి డ్రిల్ తెలుసు కదా. కొత్తగా ఎవరైనా వచ్చుంటే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేశారు కదా. డన్. దాంతో పాటు ఎండలు కూడా మండిపోతున్నాయి, కొద్దిగా వాటర్ తీసుకోండి, హైడ్రేట్ అవ్వండి, ఓకేనా? ఎలా చెప్పాడు తెలుసా? ఇలా ఓకే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. జస్ట్ 5K దగ్గరలో అన్నాం. 5K కూడా చేసేస్తే కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, మాకు కొంచెం ఎనర్జీ వస్తుంది. అదేంటి 4K ఎప్పుడైంది? అంటే దగ్గరలో అన్నాం బే. స్కిప్ అది డబ్బు కొట్టారు. సమ్మర్ హాలిడేస్ లో 3rd స్టాండర్డ్ బాగా చదివామని 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ పంపిస్తున్నారు. ఇక రెండుకి బచ్చిక కథ. డిస్క్లైమర్. అరే గ్లిమ్సే మాయా, మనం టీజర్ అనుకున్నాము. ఇట్స్ ఓకే రా, రా స్టేట్మెంట్ కదా, రాగా చూద్దాం. రాగా చూస్తే మనకి ఆడిట్ వేస్తాడు యూట్యూబ్. డిస్క్లైమర్. చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసిచు, కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి భయంగా రాయలే. వచ్చింది కదా మాకు భయంగా రాయలే. మొత్తం హైదరాబాద్ స్లాంగ్ అనుకుంటారా? అదే తెలంగాణ సార్. లోగోలో కూడా చార్మినార్ బొమ్మలాగా వస్తుంది చూడు. నువ్వు చూసావు కదరా దొంగ. మరి అలాంటప్పుడు లోగోలో అది వస్తుంది అని చెప్ప. సరే దండి. గిది కడుపు మండిన కాకుల కథ, జమానాకెళ్ళి నడిచే శవాల కథ. ఫ్రేమ్ అదే కదా, పాత బస్తీ టైపా? పాత బస్తీ టైప్ అని ఏమన్నా, స్లమ్. ఒక రాజులు పరిపాలిస్తున్నప్పుడు నీచంగా చూస్తారు చూసా, కింద జాతి ఉన్న వాళ్ళని సంథింగ్ అలాగా. అవును, ఆ టైప్ ఆఫ్ దాంట్లో. మరుములో పాలలేక ఇదంతా హైదరాబాద్, అప్పట్లో హైదరాబాద్ 1980s అంట కదా. నాకు ఐడియా లేదు, అది చూస్తే. కాదు, మొన్న ఒక పోస్ట్ చూసా 1980s టైంలో జరిగిన టైం లైన్ అని చెప్పిచ్చాడు. ఓకే. అమ్మరుములో పాలలేక రక్తం పోసి వెంచిన ఒక జాతి కథ. ఒక దగడొచ్చి మొత్తం జాతి దించాడ్రా బీజిఎం.
అమ్మా క్యాన్వాస్, కాళ్ళకు వాచ్, వెనకాల బీజిఎం, నాని ఎంట్రీ ఇచ్చి పడేశాడు రా. జాతిల జోష్ తెచ్చిండు. థూ అనిపించుకున్న కాకులు తల్వార్లు పట్టినాయి. ఏంటది కాకులు తలవార్లు పట్టాయా అంటే తూ వీళ్ళందరూ తూ అనిపించే కాకులు తలవార్లు పట్టినాయి. ఏంటంటే అందరూ పావురాలు ఈ గద్దెల కథ చెప్పారంటే పెద్ద పెద్ద రాజుల కథ చెప్పారు కదా, కింద ఉండిపోతారు కదా నీచమైన అంటే లో క్యాస్ట్ Low caste, వాళ్ళని కాకులతో పోల్చినట్టుగా అలాగా అలాంటి కాకులుగా అలా నీచమైన ఉన్నోళ్ళు తిరగబడి కత్తిలు పడితే ఏమవుతుంది అనే కాన్సెప్ట్ ఏమని నేను అనుకుంటున్నా. నా ఫీలింగ్ అది. తీరి తీరే అంటే కిందనున్న వాళ్ళలో ఎవడైనా ఒక రెబెల్ గా మారితే ఎలా ఉంటది అన్నదే స్టోరీ అనుకుంటున్నాను అన్నమాట. స్టోరీ అదే. కులను ఒక్కటి చేసిన ఒక లంజా ఒక కొడుకు కథ. లంచా కూడా. అరే, తాటి కూడా ఉందిరా. బాబాయ్ బీజిఎం. అరే ఏమన్నాడు రా ఏమన్నారా అమ్మ. నా రెండు నిజాలు. నాయకుడైన కథ. మొన్న సూర్యాది వచ్చింది కదా, నీ అమ్మ. అమ్మా జీవితం. దర్న్ ఉంది కదా హెచ్ మధ్యలోంచి ఉన్నాడు నాని ఇలాగా ఆ ప్యారడైజ్ లా లోగా అవును. హైదరాబాద్ రూల్ చేస్తాడు అనుకుంటా నాకు తెలిసి. లేకపోతే ప్యారడైజ్ అంటే ప్యారడైజ్ బిర్యానీకి సంబంధించిందేమో రా. రావణ చెప్పులతో కొడతారు రే. రే మనల్ని భయ్యా మీరు బాగా చేస్తున్నారు అని అంటున్నారు కానీ మనం రావణ్ ఫర్ యూ లాగా తయారు అవ్వకూడదు. ఇన్ని థియరీలు వద్దు మనకి. వద్దొద్దు. వచ్చేలారా డేట్ కూడా ఇచ్చారా. 1 year వెయిట్. అది కూడా చూసా 26/3/26 అంట మంచి ఫ్యాన్సీ నెంబర్. దొల్లగొట్టు దొంగేశాడు. అనిరుద్ధ్ అయితే చింపి. కాదు ఎవరికి ఎలా కొట్టినా నానికి అనిరుద్ధ్ కొట్టడం అంటే అది సూపర్ హిట్ ఆ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ చెప్పరా జకే ఏమన్నా ఏదో అందంగా మర్చిపోయినారు. అది ఇలాంటి సినిమాలో ఇలా యాక్ట్ చేయడం వేరే గానీ నాని నుంచి ఎలాంటి సినిమా వస్తుంది ఇలాగా అని డైరెక్ట్ గా ఉన్న డైలాగులు ఉన్నాయి అంటే అదే పెద్ద ట్విస్ట్ అనమాట. నాని మెల్లమెల్లగా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తాడు. దసరా వచ్చినప్పుడు అది కూడా ఏ కదా ఏ సర్టిఫికేట్ కదా బ్లడ్ అవి కాకపోతే చాలా మాస్ అబౌవ్ 13 అదే అబౌవ్ 13 ఇచ్చాడు. అప్పుడే నాని ఒక ప్రెస్ మీట్ అదే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇది ఇంకా పర్లేదండి నెక్స్ట్ వచ్చే సినిమాలు కనీసం పిల్లల్ని కూడా తీసుకెళ్లలేరు అని చెప్పేసి క్లియర్ గా చెప్పాడు. అప్పుడే మాకు అదే కావాలి హిట్ లోనే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును అసలు ఇదిలో అయితే ఇంకా అది వచ్చి లాస్ట్ షాట్ అది చూడగానే అమ్మ ఏంది నాని ఎంత రాగా చేస్తున్నాడు అది ఉన్నప్పటికి జస్ట్ 2 days గ్యాప్ లో మళ్ళీ ఇది రావడం మైండ్ బ్లాక్ ఒకసారి నాని నుంచి ఇలాంటి లైనప్ రావడం అయితే అంతే నిజంగా. అంటే ఇది మాత్రం బాగా క్రేజీగా ఉంది. ఆ 2 జడలు టాటూ ఒకటి ఇలాంటి స్టేట్మెంట్ ఆ టాటూ ఇలాంటి నాకు తెలిసి అలాంటి పెద్ద హీరో చెయ్యర్రా. అదే అంత డేర్ చేయరు అంటున్నాను. హైదరాబాద్ స్లాంగ్ కదా. హైదరాబాద్ లో ఈ లంజా అంటే లైక్ ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ చాలా ఈజీగా వాడతారు. ఈజీగా వస్తాయి, నార్మల్ గా వచ్చేస్తాయి. సో వీడు తీసుకునే మాండలికం కూడా అందులో తీసుకున్నాడు కాబట్టి ఇది పెద్ద రప్చర్ అవ్వలేదు. చూసా ఎవ్వరు ఏం మాట్లాడలేదు దీని గురించి. అందరూ ప్రేస్ చేశారు తప్ప కాంట్రవర్సీ తీయలే. ఇప్పుడు ఎలా ఉన్నాయి అలాగే పెట్టి నాకు ఏ సర్టిఫికేట్ వచ్చినా పర్లేదు డైలాగ్ అని ఉంచితే అంటే ఉంటది. మధ్యలో డైలాగులు కూడా చూసావా రొమ్ము పాలు లేక రక్తం పెంచాను అని చెప్పి సమ్ పవర్ఫుల్ డైలాగులు ఉన్నాయి. పెట్టనా పర్లేదు పెరగపోతే అడిగితే పెడతాడు. అమ్మ రొమ్ములో పాలలేక రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ. ఇప్పుడు చెప్పరా ఒకసారి మళ్ళీ జగ. అదే ఇప్పుడు చెప్పింది కదా ఆవిడే. అదే ఒక నంజా కొడుకు కథ. అసలు నేను యాక్చువల్లీ ఇప్పుడు చూసినప్పుడు అది కత్తి తీసినాడు అనుకున్నాను రా. దాని కంటిన్యూషన్ అలాగా ఫాలో గన్న తీసాడు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే మెంటల్. ఈ గ్లిమ్స్ చూసి ఇంత మాట్లాడే కంట ఖచ్చితంగా ట్రైలర్ వస్తుంది. ట్రైలర్ వచ్చిన రోజు
విల్ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ గైస్. ఏదో వన్ వర్డ్ లో ఏమనిపించింది తెలుసా? సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్. ఏమోలే వాళ్ళకే అర్థం అవుద్ది. గూగుల్ నాకైతే రా, Guys, మీకు ఎవరికైనా నాకైతే తెలిస్తే కమెంట్ లో చెప్పండి. నాకు కావాల్సినట్టు నాని నేను మళ్ళీ స్క్రీన్ మీద చూస్తానేమో అనిపిస్తుంది అంతే. అంటే పాత నాని కాకుండా కొత్త నాని. నెవర్ ఎవర్ సీన్ బిఫోర్ రా నాని. నాని హిట్ 3 ఇది రా అంతే. జెండాపై కప్రేజ్ అని చెప్పి ఎవరికైనా గుర్తుందో లేదో సినిమా. అవును, డ్యూయల్ రోల్ ఉంటది అందులో. గుండె వేసుకుని ఒకడు గుండె వేసుకుని ఉంటాడు, ఉంటాడు, అలాగా. గుండె పడేస్తాడు. ఆ తమిళ్ స్లాంగ్ వస్తుంది మధ్య మధ్యలో, చితకొడతాడు. అవును. గ్లిమ్స్ కోసం చాలా ఎక్కువ మాట్లాడు. నెక్స్ట్ సారీ, ఈ మధ్య రెండు చేస్తున్నామని కాదు, బట్ ఆ ప్రాసెస్ అలా ఉంది. వెంటనే రిలీజ్ అయినాయి టీజర్స్ కూడా కొన్ని. ఇప్పుడు కన్నప్ప కూడా చేద్దాం అనుకుంటున్నాం. సో విల్ మూవ్ ఫార్వర్డ్ టు కన్నప్ప. ఇప్పుడు కన్నప్ప టీజర్ 2 చూసేద్దాం. కాలిని శరణం శరణం. గూడాల మీద గండాలు దండెత్తుకొస్తున్నాయి. దేంద్ర ఎందుకు నవ్వు వస్తుంది నీకు? అంటే ఆవిడని ఎప్పుడు అలా చూడలేదురా నేను. మాయా కనీసం ఇంకొంచెం క్రౌడ్ డూప్లికేషన్ అయినా చేయొచ్చు కదా రైలు. అది కదా, ఆ స్టార్టింగ్ లో ఆవిడ వచ్చిన ఆవిడ కూడా, ఆవిడ వాయిస్, ఆవిడ గెటప్, ఆ ఎక్స్ప్రెషన్ చూసావు నువ్వు. నాకు శత్రువులు యమకింకరులై గూడం మీద పడబోతున్నారు. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అంటే. అరే నేను నిజంగా చెప్తున్నా, నేను ట్రోల్ చేయాలని చేయట్లేదు, నాకు అనిపిస్తుందిరా. అదే, అరే నువ్వు అంత నాకు అదే. ఆడావు అంటే, అంత డబ్బులు పెడుతున్నావు అంటే ఎంత మంచిగా చెయ్యాలిరా. సరే. అది బాధ అంతా. సీరియస్ గానే చేద్దాం. ఎవరు భయపడకండి. భయపడద్దు అంటే ఏంటన్నా? భయపడద్దు అంటే ఏంటి? కనీసం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కదా మీరు. అంత పెద్ద సీనియర్ యాక్టర్ మీరు అసలు. బేస్ కూడా లేదు, ఎవరో భయపడకండి. అయ్యయ్యో, అది కానీ శ్రీముఖిలో ఉందేంటి? ఓకే అంటే సారీ. అనిపించింది. ఆవిడ కూడా ఏజ్డే కదా. నీకు సన్నబడితే ఇలాగే ఉంటది. శంకరుడి సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంటుంది. పర్లేదు. కొంచెం ఎడిటింగ్ లో మేనేజ్ చేసినట్టున్నాడు మాయా, మొత్తం కనిపించకుండా. లాస్ట్ టైం ట్రోల్ అయింది ఇదే. ఎటో చూసి ఎటో వెళ్తున్నాడని. వాళ్ళు వేలల్లో కాదు, లక్షల్లో రానివ్వండి, తెలుసుకుందాం. తిన్నడి ఆనా పొద్దుచ్చిన ప్రతిసారి వీరుల తల్ల కోరుకునే ఈ రాయి దేవత కాదు. అక్షయ్ కుమార్ ఇలా పెట్టినప్పుడు బైసెప్స్ ఎంత పెంచాడని అన్నాడు. 18 ఇంచెస్ 19 ఇంచెస్ అన్నాడు, అందుగా చూపించాడు. ఏంద్రా ఇది ఇంత ఖర్చు పెడుతున్నాడు, ఆ మాత్రం కేర్ తీసుకోడరా? అవసరం లేదు మాకు, అదంతా యాక్టర్స్ ఇచ్చాడు. ఇద్దరే అసలైన ఫ్రేమ్, ఇక్కడ నుంచి చూడాలి అసలైన ఫ్రేమ్. కోరుకునే ఈ రాయి ఇద్దరా ఈ ఫ్రేమ్ కోసమే చూడాలి. దానికోసం సినిమాకి వెళ్తారు అందరూ. అందరినీ వాడిసాడు రా, ఇండస్ట్రీలో అందరినీ వాడిసాడు రా. అన్నయ్య అందరినీ వాడిసాడు, అందరికి ఒక్కొక్క బిట్ ఇచ్చాడు రా ట్రేజర్ లో. అందరు ఇండస్ట్రీలో నుండి తీసుకొచ్చాడు. అందరినీ, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్, శాండల్వుడ్. నాస్తికుడు మీకు భక్తుడవుతాడా? అవుతాడమ్మా. టీజర్ అంతా అంటే చూసారు actually అంటే, ప్రభాస్ దా సినిమా. టీజర్ అంతా చూసారంటే కారణం ఈ ఒక్క ఫ్రేమే. ఆ లాస్ట్ బిట్ వస్తుందని. ఈ ఒక్క ఫ్రేమ్ కోసమే టీజర్ మొత్తం చూసారు. ప్రభాస్ ఈ లుక్ రివీల్ చేయగానే ట్రోల్ చేశారు బాగా. నాకు అనిపించింది ఎందుకన్నా అనవసరంగా ఒప్పుకున్నాం అనేసి. ప్రభాసే కావాలని ఈ రోల్ తీసుకున్నాడు అని చెప్పేసి అనేసరికి నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావా అన్న అనిపించింది. నేను చెప్పేది ఏదైనా చెప్తాను, ఓకేనా? డబ్బులు పెట్టేది నేను, సినిమా తీసేది నేను, కథ నాది. నేను ఏదైనా చెప్తాను. ఆయనకి ఈ క్యారెక్టర్ కావాలని అడిగాడు, అందుకే మేము ఈ క్యారెక్టర్ ఇచ్చాము అని 100 వేరియేషన్ లో మేము చెప్పగలం. కానీ వాళ్ళు ఏ క్యారెక్టర్ ఇస్తే మాయ అదే క్యారెక్టర్ చేస్తాడు. అది ఎవరికి తెలియని విషయం. ప్రభాస్ కి చాయిస్ ఉంటది అనుకుంటున్నాను నేను ప్రభాస్ కదా. మనం ప్రభాస్ చాయిస్ ఉంటది, కానీ వీళ్ళ దగ్గర ఉండదు. మంచిదే, మంచి ఫ్యామిలీ చూడదంటావా?
మనవాడు మంచితనం వల్ల అడగలేడు ఆ, హీరో అవుతాడేమో అనేసి. ఫ్రాంక్ గా చెప్పండి రా, టీజర్ ఎలా అనిపించింది? పార్ట్ 2 అంటే టీజర్ 1 కన్నా బెటర్ అనిపించిందా లేకపోతే ఇంకా వరస్ట్ అనిపించిందా? వన్ కన్నా కొద్దిగా పర్లేదు. అంటే నాకు మొన్న రిలీజ్ అయిన ఒక సాంగ్ ఒకటి ఉందిరా, శివుడు సాంగ్ అన్న, సీరియస్ సాంగ్ బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. నేను రిపీట్ లో సాంగ్ బాగుంది. రోజుకి ఒకసారైనా వింటున్నాను రా. అది ఆడియో సాంగ్ వింటున్నావు కదా నువ్వు? ఆడియో ఆడియో సాంగ్ వింటున్నావు, వీడియో కాదు. వరకే ఆ. ఆడియో అంత బాగుంది కానీ వీడియో ఎందుకు సింక్ అవ్వట్లేదు నాకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు అదే సెట్ నువ్వు ఇక్కడ కూడా ఏదో ఒక వేయొచ్చు. ప్లేస్ లో వేయొచ్చు. న్యూజిలాండ్ వెళ్ళి అంత సెట్ కాదు ఇవి. సెట్ అయ్యాల్సిన పని లేదు. పర్లేదు. ఎందుకు అంత అంత ఆర్టిఫిషియల్ గా ఉంది మాయా. కన్నప్ప అన్న ఒక పేరు తప్ప ఇది అంత ఆర్టిఫిషియల్ రా. అంటే అన్నయ్య ఆర్టిఫిషియల్ కదరా. లెట్ దెమ్ నో అంకుల్, లెట్ దెమ్ నో. ఓకే ఏమొద్దా మరి, హిట్ అయితే హ్యాపీ రా మనకి. అంత టీజర్ చూడగా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఓకే టీజర్ బాగానే ఉంది, చూడడానికి బాగానే ఉంది కానీ ఎందుకు అంత ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది అంతే. ఎగ్జాక్ట్లీ. ఆల్సో అంటే లైక్ టీజర్ లో ఇప్పుడు ట్రైలర్ లో ఇవన్నీ క్యామియోస్ పెట్టారని అంటే ఒక అర్థం ఉంది. టీజర్ లో ఎన్ని క్యామియోస్ కొంచెం కేర్ ఇంకా తీసుకోవాలిరా. లాస్ట్ ఇయర్ ఇదే ప్రాబ్లం వచ్చింది కదా టీజర్ రిలీజ్ చేసినప్పుడు. ఇక్కడ ఉన్న లాంగ్వేజ్ లో ఒక్కొక్కరిని తెచ్చేసి పెట్టేశాడు రా. అదన్నీ మా దాంట్లో ఎంతమంది ఉన్నారని చెప్పి టీజర్ లో కూడా పెట్టాడు అంతే. టీజర్ 2 అని రిలీజ్ చేసే బదులు ఇప్పుడు అలాగే April 25th రిలీజ్ అవుతుంది, ట్రైలర్ రిలీజ్ చేయొచ్చు కదా. అప్పుడు ఇంకా మిగతా జూనియర్ ఆర్టిస్టులు కూడా ఉంటారు కదా ట్రైలర్ అయిపోతుంది. నాకు సాంగ్ నచ్చిందిరా. నాకు సాంగ్ వల్ల ఏమనిపిస్తుంది అంటే పోన్లే ఈసారి పోన్లే సాంగ్ బాగుంది, చిన్న హోప్ ఇచ్చాడు ఎక్కడో సాంగ్ వల్ల అనిపించింది. మళ్ళీ టీజర్ చూడగానే లేదు, నా నోట్లో ఉన్న మాట చెప్పావు ఇందాక. ఏమో లేదు, పూర్తి సినిమా చూసి కానీ మనం ఇంకేం మాట్లాడకూడదు. నాకెంతే అనిపించింది అంతే. ఏమో టీజర్ చూడగానే ఆర్టిఫిషియల్గా అనిపించింది అంతే. ట్రైలర్ చూసాక అప్పుడు మాట్లాడడమే మిగిలింది. శరత్ కుమార్ ఏమంటున్నాడు రా, ఆయన నిజంగానే చెప్పాడు భయపడద్ది టీజర్ చూసని. అరే మరీ అంత లేదులే, బాగానే ఉంది. అది మాకైతే టీజర్ అలా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో మీరు చెప్పండి. సో ఈ రోజుకి ఇంతే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అది ఎలాగా చేస్తారనుకోండి మీరు. నెక్స్ట్ మేము చేసిన రియాక్షన్స్ లో ఏ సినిమా మీరు చూడాలని, ఏ సినిమా కోసం మీరు వెయిట్ చేస్తున్నారో అలాగే మా రియాక్షన్స్ మీకు ఎలా అనిపించో తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కూడా కింద కామెంట్ చేసేయండి. మొన్న అలాగే కామెంట్ చేశారు కన్నప్ప టీజర్ చేయమని, చేస్తాం, అయిపోయింది. అండ్ సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్స్. డబ్బా కనెక్ట్స్. డన్.